అందరికీ నమస్కారం. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఒక కేసు సంబంధించి ముందు చెప్తున్నారు, ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు మీరు చెప్పట్లేదండి అని. మేజర్ అయితే నేను చెప్తున్నానండి. అది 2015 నవంబర్ 17 చిత్తూరు మేయర్ ఆఫీస్ కార్యాలయం. కటారి మోహన్ టీడీపీ చెందిన కీలక నాయకుడు, కటారి అనురాధ చిత్తూరు మేయర్. వాళ్ళు ఉండగా ఆఫీసులో ఇంతలో గురకాలు ధరించి కొంతమంది వచ్చారు. వచ్చి రాగానే దారుణంగా కాల్చారు, పొడిచారు, వాళ్ళ ఇష్టం. అనురాధ స్పాట్లో చనిపోయారు. మోహన్ చావుగోతుల మధ్య ఆసుపత్రికి తీసుకెళ్లారు, పాపం చనిపోయాడు. మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేస్తే 352 సార్లు కేసులు వాయిదా పడ్డాయి. 130 మంది సాక్షులు విచారించారు. 10 సంవత్సరాల పాటు విచారణ సాగింది. ఫైనల్లీ 5గురికి ఉరిశిక్ష పడింది. 5గురు. A1 శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వీడే కటారి మోహన్ మేనలుడు. A2 వచ్చేసి గోవిందస్వామి శ్రీనివాసన్ A2. A3 జయప్రకాష్ రెడ్డి. A4 వచ్చేసి మంజునాథ్. A5 వచ్చేసి మునిరత్నం వెంకటేష్. ఓకే, 5గురికి ఉరిశిక్ష. అసలు ఎందుకు ఇదంతా చేశారంటే క్రాస్ చెక్ చేస్తే ఆస్తి తగదా. అయిన వాళ్ళు ఆస్తుల విషయంలో కొన్ని సందర్భాల్లో మాట పెరిగిన విషయాలలో కూడా కక్షలు పెంచుకొని చంపుకునేదాకా వెళ్తే చివరికి అవతల చంపేస్తారు, వాళ్ళు ఉండరు. చంపిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళ జీవితం జైల్లోనే. ఓవరాల్ 10 సంవత్సరాలలో A3 A4 జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ ఉన్నారా, వాళ్ళ జీవితాంతం ఇప్పటివరకు జైల్లోనే ఉన్నారు, ఇక మొదలు జైల్లో ఉంటారు. జైల్లో ఉండేందుకు ఉరిశిక్ష కదా అంటారా? వేసింది చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు కదా, మళ్ళీ పైకోర్టుకి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు రిమైండింగ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉరిశిక్ష పడింది కదా, బయట ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ అదుపులోకి తీసుకుంటారు. మరలా పైకోర్టుకి వెళ్ళి కేసులు నడిచి ఇదంతా అయ్యేది కాదులే కానీ జైల్లో ఉండటం జీవితాంతం. సో విషయం ఏంటి మరి? కళ్ళ ముందు ఎవడు చంపాడు ఏంటంటే చూశారు, విజువల్స్ ఉన్నాయి. కానీ 10 సంవత్సరాలు పట్టింది ఒక లోయర్ కోర్టులోని తీర్పు ఇవ్వటానికి. ఇది మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ దుస్థితి. మరలా మొన్న వాళ్ళు చెప్తారు, గవర్నర్లు కానీ రాష్ట్రపతులు కానీ వాళ్ళ దగ్గర బిల్స్ ఎక్కువ ఉంచుకోకూడదు, 2-3 నెలల్లో క్లియర్ చేసి పంపించాలని. ఆ బిల్లు మంచా చెడా ఆలోచించొద్దు, వాళ్ళు ముందు వెనక ఆలోచించొద్దు. ఓకే, అది పంపించాలి, సంతకం పెట్టాలి. వీళ్ళు మాత్రం ఒక కేసుని తీర్పు ఇవ్వరు, సాగదిస్తారు చివరికి చావాలి. ఇందులో ఎక్యూజ్గా ఉన్నటువంటి ఇద్దరు చనిపోయారు తెలుసా మీకు? సరే లేకొద్దు కానీ మొత్తానికి ఇన్ని సంవత్సరాలకి ఊరి శిక్ష పడింది. మళ్ళీ పైకోట్లు వెళ్తాం స్టార్ట్ చేస్తారు. సొంత వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ డబ్బు విషయంలో కావచ్చు, వేరే కొన్ని విషయాల్లో కావచ్చు, ఏదైనా మాటలతో సరిపెట్టాలి. దుష్టుడు అంటే దూరంగా ఉండండి, చెడు అంటే ఎలా ఆ చెడుని అంతమందించాలో అలా అంతమందించండి తప్ప వాళ్ళు చచ్చి మీరు జైలుకి వెళ్ళి ఇటు మాత్రం వద్దు.